మీకు అర్థమయ్యేటట్టుగానే చెప్పిపోతాను నేను. ఇప్పుడు ఈ అవుట్పుట్ దగ్గరికి నేను వెళదామని అనుకుంటున్నా. ఇక్కడ ఉన్నప్పుడు నేను దీని యొక్క అవుట్పుట్ ఇక్కడ ఉంటది కదా, మీకు అర్థమయ్యేటట్టుగానే చెప్పిపోతాను నేను. రైట్? సో అది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా లేదా కిరణ్ సార్ చెప్పేది. రైట్? కాన్సెప్ట్ ఆఫ్ ఎల్హెచ్ఎల్ అంటే ఆలోచన అంటే లిమిట్ అంటే ఏంది బాబు? ఒక గ్రాఫ్ డ్రా చేసి చెప్తాను లిమిట్ అంటే ఏందో బాబు. ఇది ఒక గ్రాఫ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక గ్రాఫ్ ఉంది. ఈ గ్రాఫ్ లో ఇది ఎక్స్ యాక్సిస్, ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గర, ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గర మనం లిమిట్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. లిమిట్ అంటే ఏంది సార్ చెప్తాను. లిమిట్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఇది అయితే దీని యొక్క అవుట్పుట్ గ్రాఫ్ పైన ఇది అవుతుంది. గ్రాఫ్ పైన ఈ పాయింట్ అవుట్పుట్ అయితే, ఇది ఇన్పుట్ అయితే అది అవుట్పుట్. ఇప్పుడు ఈ అవుట్పుట్ దగ్గరికి నేను వెళదామని అనుకుంటున్నా. ఎట్లా అంటే ఒకవేళ నేను ఎక్స్ టెన్స్ టు ఏకి లెఫ్ట్ సైడ్ లో నుంచి ఏ దగ్గరికి వెళ్ళొచ్చు అంటే నేను ఇక్కడ ఉన్నా, ఇక్కడ నుంచి నేను ఎక్స్ కి లెఫ్ట్ సైడ్ లో నుంచి ఏ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి రైట్ సైడ్ నుంచి కూడా ఏ దగ్గరికి వెళ్ళొచ్చు. అంటే టు అప్రోచ్ ఏ దగ్గరికి వెళ్ళడానికి నా దగ్గర రెండు దారులు ఉన్నాయి. ఇటు నుంచి ఏ దగ్గరికి వెళ్ళొచ్చు, అటు నుంచి కూడా ఏ దగ్గరికి వెళ్ళొచ్చు, రెండు దారులు ఉన్నాయి. ఎప్పుడైతే నేను లెఫ్ట్ సైడ్ నుంచి ఏని అప్రోచ్ అవుతా ఉన్నానో అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు నేను దీని యొక్క అవుట్పుట్ ఇక్కడ ఉంటది కదా, కొంచెం నేను ముందరికి వెళ్ళినప్పుడు ఈ అవుట్పుట్ కూడా కొంచెం ముందరికి వెళ్తుందిగా. నేను ఇంకొంచెం ముందరికి వెళ్ళినప్పుడు ఈ అవుట్పుట్ కూడా ఇంకొంచెం ముందరికి వెళ్తుందిగా. దీనికి రిలేటెడ్గా ఉన్న అవుట్పుట్ ఇదేగా. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాను అనుకోండి ఇది కూడా ఇంకొంచెం దగ్గరికి వెళ్తుంది. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి ఏకిగా ఆనుకుంటున్న టచ్ కాబోతున్నంత వరకు చూస్తే ఇది కూడా ఇక్కడ ఉండే పాయింట్ వైట్ కలర్ లో ఉన్న పాయింట్ దగ్గరికి కూడా టచ్ అవ్వడానికి వెళ్తా ఉంటుంది. సో ఎప్పుడైతే నేను ఎక్స్ ఈక్వల్ టు ఏని లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతూ ఉన్నానో అప్పుడు దాని యొక్క అవుట్పుట్ గ్రాఫ్ అయినా కూడా ఈ వైట్ కలర్ లో ఉన్న ఒక పాయింట్ దగ్గరికి అప్రోచ్ అవుతానికి వెళ్తూ ఉంది. నేను ఎక్స్ యాక్సిస్ మీద ఏ దగ్గరికి అప్రోచ్ అవుతా ఉంటే ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీద మన పాయింట్ అవుట్పుట్ ఈ వైట్ కలర్ లో ఉన్న పాయింట్ ని అప్రోచ్ అవడానికి వెళ్తుంది. దాన్నే మనం లెఫ్ట్ లిమిట్ అని పిలుస్తాం. లెఫ్ట్ సైడ్ నుంచి నాకు ఒక లిమిట్ అంటే ఇక లాస్ట్ పాయింట్ అదే లిమిటెడ్ పాయింట్, ఇక లాస్ట్ పాయింట్ ఇక అది. సో దట్ ఈస్ కాల్డ్ లెఫ్ట్ లిమిట్. అట్లానే నేను ఎక్స్ ని రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతా ఉంటే ఇక్కడ ఉన్నాను, దీని యొక్క అవుట్పుట్ ఇక్కడ ఉంది. సో నేను కొంచెం ముందరికి వెళ్ళా, అవుట్పుట్ కూడా కొంచెం ముందరికి వెళ్ళింది. ఇంకొంచెం ముందరికి వెళ్ళా, ఇక్కడ కూడా అవుట్పుట్ ముందరికి వెళ్ళింది. అట్లానే నేను ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గరకు అప్రోచ్ అవుతా ఉన్నా అప్పుడు ఇది చిన్నగా దేన్ని అప్రోచ్ అవుతా ఉంది, ఇక్కడ ఉన్న వైట్ కలర్ లో ఉన్న పాయింట్ అప్రోచ్ అవుతా ఉంది. దానిని మనం రైట్ లిమిట్ అని పిలుస్తాం. వి కాల్ ఇట్ యాజ్ రైట్ లిమిట్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే ఎక్స్ ని నేను లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతా ఉంటే నాకు వచ్చిన లిమిట్ లెఫ్ట్ లిమిట్ అయింది. అలానే నేను ఎక్స్ ఈక్వల్ టు ఏని రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతా ఉంటే అవుట్పుట్ కూడా ఎక్కడికి అప్రోచ్ అవుతుంది, దాన్ని రైట్ లిమిట్ అన్నాం. కానీ ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే లెఫ్ట్ లిమిట్ వెళ్ళే పాయింట్ రైట్ లిమిట్ వెళ్ళే పాయింట్ రెండు పాయింట్లు కూడా సేమ్ అవుతున్నాయి. సో లెఫ్ట్ లిమిట్ అనే పాయింట్ ఎల్కి వెళ్తే రైట్ లిమిట్ అనే పాయింట్ కూడా ఎల్కే వెళ్తే లెఫ్ట్ లిమిట్ ఇస్ కూడా రైట్ లిమిట్ అయింది. కాబట్టి మనం ఏమంటామంటే బాబు లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు సేమ్ ఒకటే పాయింట్ దగ్గరికి వెళ్తున్నాయి. లెఫ్ట్ లిమిట్ అక్కడికే వెళ్తుంది, రైట్ లిమిట్ అక్కడికే వెళ్తుంది, కాబట్టి లిమిట్ ఎగ్జిస్ట్ అని అంటాము. సో దిస్ ఇస్ కాల్డ్ లెఫ్ట్ లిమిట్, దిస్ ఇస్ కాల్డ్ రైట్ లిమిట్. బోత్ ద లిమిట్స్ ఆర్ ఈక్వల్. సో బికాస్ ఆఫ్ దట్ వి సే దట్ లిమిట్ ఎగ్జిస్ట్. సో ఇక్కడ నేను మూడు విషయాలు చెప్పాను. ఒకటి లెఫ్ట్ లిమిట్ అని చెప్పాను, ఒకటి రైట్ లిమిట్ అని చెప్పాను. ఈ రెండు ఈక్వల్ అయితే లిమిట్ ఎగ్జిస్ట్ అయిద్దని చెప్పాను. మూడు విషయాల గురించి మాట్లాడుకున్నాను, ఎల్హెచ్ఎల్, ఆర్హెచ్ఎల్ అండ్ లిమిట్. గదేంది సార్ ఒక గ్రాఫ్ మీద ఎడం వైపు నుంచి వెళ్తే అక్కడికి వెళ్తారు, కుడి వైపు నుంచి వెళ్ళినా అక్కడికి వెళ్తారు, దీంట్లో పెద్ద చెప్పాల్సింది ఏముంది, కనపడుతుంది ఉంది కదా అంటే బాబు గ్రాఫ్ ఎప్పుడు ఇట్లా ఏమి ఉండదు కదా. గ్రాఫ్ ఇట్లా ఉండదు ఎప్పుడు కూడా, ఫంక్షన్ ఇట్లనే ఉండాలనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెరైటీ ఫంక్షన్ వేస్తా, ఒక వెరైటీ మోడ్ లో ఉన్న ఒక ఫంక్షన్ వేస్తున్నా. ఇట్లా ఉంది ఫంక్షన్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఏది సార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది కలిపి ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో ఇక్కడ ఈ పాయింట్ ఉంది, ఇక్కడ ఇది ఓపెన్ పాయింట్ ఉంది అనుకోండి. ఇది ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇక్కడ ఉంది కింద, ఇది ఎక్స్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు మీరు ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది ఒక ఫంక్షన్. ఇప్పుడు మీరు ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గరికి అప్రోచ్ అవ్వడానికి వెళ్తున్నారు. ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గరికి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తా ఉన్నారు అనుకుందాం. రెండు వైపుల నుంచి వెళ్ళొచ్చు, కానీ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే వచ్చే వాల్యూనే లెఫ్ట్ లిమిట్ అంటాం. ఇక్కడ ఉన్నాను, దీని యొక్క అవుట్పుట్ ఇక్కడ ఉంది. నేను ఇక్కడికి వచ్చాను, దీని యొక్క అవుట్పుట్ ఇక్కడికి వచ్చింది. నేను ఇంకొంచెం ముందరకు వచ్చాను, దీని యొక్క అవుట్పుట్ ఇక్కడికి వచ్చింది. సో నేను ఎక్స్ ఈక్వల్ టు ఏ దగ్గరికి వెళ్ళినప్పుడు దీని యొక్క అవుట్పుట్ ఈ పాయింట్ దగ్గరికి వచ్చింది, ఈ ఎల్లో కలర్ లో ఉన్న పాయింట్ దగ్గర వచ్చింది. దీన్ని మనం లెఫ్ట్ లిమిట్ అని అంటాం. సో లెఫ్ట్ సైడ్ నుంచి ఏకి వెళ్తా ఉంటే వచ్చే లిమిట్ ఏమైంది, నాకు లెఫ్ట్ లిమిట్ అయింది. అట్లానే నేను రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నాను, నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ ఉంటే దీని యొక్క అవుట్పుట్ ఇక్కడ లేదు, ఇగో ఇక్కడ దీనికి ఉన్న రిలేటెడ్ గ్రాఫ్ ఇది దీనిపైన ఉంది. నేను ఇంకొంచెం ముందరకు వచ్చా, దీని అవుట్పుట్ ఇక్కడికి వచ్చింది. ఇంకొంచెం ముందరకు వచ్చా, దీని అవుట్పుట్ ఇక్కడికి వచ్చింది. ఇంకొంచెం ముందరకు వచ్చా, దీని అవుట్పుట్ ఇక్కడికి వచ్చింది. ఇంకా కొంచెం ముందర ఏ దగ్గరికి వస్తే అప్పుడు అవుట్పుట్ ఇది అవుతుంది. అంటే నేను రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతా ఉంటే నాకు వచ్చే లిమిట్ రైట్ లిమిట్ అయింది.
మరి లెఫ్ట్ లిమిట్, ఇది లెఫ్ట్ లిమిట్, దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ అని అనుకుందాం. ఇది రైట్ లిమిట్, దీని హైట్ ఎంత, ఇది ఆర్ అనుకుందాం. మరి లెఫ్ట్ లిమిట్ హైట్ రైట్ లిమిట్ హైట్ రెండు ఈక్వలా, సేమ్ ఉన్నాయా? లేవు. ఇది 10 అయితే ఇది 5 అవుతుంది. సో ఇక్కడ లెఫ్ట్ లిమిట్ నాట్ ఈక్వల్ టు రైట్ లిమిట్ అవుతుందా, కావట్లేదా? అవుతుంది. అంటే కొన్ని గ్రాఫ్స్ కి లెఫ్ట్ లిమిట్ వాల్యూ వేరే వస్తుంది, రైట్ లిమిట్ వాల్యూ వేరే వస్తుంది. ఆ కేసులో మనం లిమిట్స్ ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని అంటాము. ఏమైనా డౌట్ ఉందా? క్లియరా? రైట్. సో ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది కదా, క్లారిటీగా కళ్ళతోటి చూస్తున్నావు కదా, లెఫ్ట్ లిమిట్ అంటే ఏంది, రైట్ లిమిట్ అంటే ఏంది. ఒక్కొక్కసారి అవి ఈక్వల్ అవుతాయి, ఒక్కొక్కసారి అవి ఈక్వల్ అవ్వవు. ఎప్పుడైతే లిమిట్స్ ఈక్వల్ అయినాయో, లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు ఈక్వల్ అయినాయో, అప్పుడు మనం లిమిట్ ఎగ్జిస్ట్, ద లిమిట్ వాల్యూ ఇస్ ఎల్ అని చెప్పి చెప్తాము. ఎప్పుడైతే మనకి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదో, అంటే లెఫ్ట్ లిమిట్ వాల్యూ వేరే వచ్చి రైట్ లిమిట్ వాల్యూ వేరే వచ్చింది, రెండు ఈక్వల్ కాలేదు, అప్పుడు ఏమంటాం, లిమిట్ ఎగ్జిస్ట్ కాలేదు, లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని అంటాము. క్లియర్? రైట్. ఇప్పుడు సార్ లిమిట్ ఎగ్జిస్ట్ అయితే దాని మీద క్వశ్చన్స్ ఏమేమి వస్తాయి, లిమిట్ ఎగ్జిస్ట్ కాకపోతే లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అయితే దాని మీద క్వశ్చన్స్ ఏమేమి వస్తాయి, వీటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అనుకోండి, అంటే లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు ఎగ్జిస్ట్ అవుతాయి అనుకోండి. అప్పుడు ఎలా చేయాలి సార్ అంటే, కొన్ని క్వశ్చన్స్ ని మనం డైరెక్ట్ గా చేయొచ్చు, కొన్నిటికి మనకి స్టాండర్డ్ ఫార్మ్స్ ఉన్నాయి, కొన్నిటికి ఇంటర్మీడియట్ ఫార్మ్స్ ఉన్నాయి, కొన్నిటికి ఎలాస్పిటల్ రూల్ ఉంది, కొన్నిటికి లెబ్నిజ్ రూల్ ఉంది, చాలా రకాల రూల్స్ ఉన్నాయి. లిమిట్ ఎగ్జిస్ట్ అవుతా ఉంటే దాన్ని సాల్వ్ చేయడానికి మెథడ్స్ ఉన్నాయి. లిమిట్ ఎగ్జిస్ట్ కాకపోతే నీకు డౌట్ వచ్చింది, లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదేమో దీనికి అనిపించింది, అలాంటి క్వశ్చన్ కి మాత్రమే మనం లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ని వేరే వేరే కనుక్కోవాలి. సో కొన్ని క్వశ్చన్ చూడగానే మనకు అర్థమైపోద్ది, అచ్చా దీనికి లిమిట్ ఉంది అని తెలిసినప్పుడు డైరెక్ట్ గా లిమిట్ కనుక్కుంటా. బట్ ఎక్కడైతే నీకు డౌట్ వస్తుందో, అర్రే దీనికి లిమిట్ రాదట్టుందే అని అనుకున్నప్పుడు మాత్రమే లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ వేరే వేరే చేయాలి. మరి ఎట్లా తెలుస్తుంది సార్ క్వశ్చన్ చూడగానే లిమిట్ ఎగ్జిస్ట్ అయిద్దా కాదా అని? దానికోసం చెప్తాను గైస్. ఒక క్వశ్చన్ చూసినప్పుడు మీకు అది ఒకవేళ పాలినామియల్ లాగా ఉందనుకోండి, పాలినామియల్ అంటే తెలుసు కదా, ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. సార్ వాట్ ఈస్ పాలినామియల్? పాలినామియల్ అంటే ఇక ఇట్లా ఉంటుంది, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్, ఇట్లా ఉంటుంది. సో దీన్ని మనం పాలినామియల్ అంటాం. పాలినామియల్స్ ఆర్ ఆల్వేస్ కంటిన్యూస్, డిఫరెన్షియబుల్ కూడా అవుతాయి, అంటే లిమిట్ పక్కాగా ఎగ్జిస్ట్ అవుతుంది. వీటికి ఏమైందమ్మా, లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. పాలినామియల్ ఫంక్షన్స్ కి మీకు ఎక్కడ పాలినామియల్ కనపడ్డా దానికి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అని అనుకోవాలి, అది కంటిన్యూస్ అవుతుంది అనుకోవాలి, అది డిఫరెన్షియబుల్ కూడా అవుతుంది. అన్నిటికంటే కూడా సూపర్ డూపర్ ఏమైనా ఫంక్షన్ ఉందరా బాబు అంటే అది పాలినామియల్. ఇది అన్నీ అవుతుంది. సెకండ్, ఇంకేమున్నాయి సార్ కంటిన్యూస్ అయ్యాయి అంటే, ట్రిగ్నామెట్రీలో ఉన్నాయి, లాగరిథమ్స్ ఉన్నాయి, ఎక్స్పోనెన్షియల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అవుతాయి. సో కానీ మరే అంటే ఇప్పుడు నేను చెప్తాను, ఫంక్షన్స్ లైక్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఉన్నాయి కదా, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ టాన్ ఎక్స్ ఇవన్నీ కూడా డిఫరెన్షియబులే కాబట్టి కంటిన్యూస్ అయితే లిమిట్ కూడా ఎగ్జిస్ట్ అయింది. దాని తర్వాత మీకు ఎక్స్పోనెన్షియల్ లాగరిథమ్స్ వస్తాయి, లాగ్ ఎక్స్ ఏ పవర్ ఎక్స్ ఇవన్నీ కూడా మీకు అవుతాయి, నో ప్రాబ్లం. బట్ వీటన్నిటికి సీనియర్ ఎవరు బాబు అంటే పాలినామియల్, ఇది పక్కా అన్నీ అవుతుంది. ఇది క్వశ్చన్ ని బట్టి ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వదు, బట్ మాక్సిమం కేసులు ఇవన్నీ కూడా కంటిన్యూస్ అయ్యాయి. మరి కంటిన్యూస్ కానీ ఏమున్నాయి సార్ అని అంటే స్పెషల్ ఫంక్షన్స్. స్పెషల్ ఫంక్షన్స్ అంటే సార్ స్టెప్ ఎక్స్ ఫంక్షన్, ఫ్రాక్షన్ ఎక్స్ ఫంక్షన్, మాడ్యులస్ కూడా ఒక్కొక్కసారి మాడ్యులస్ ఫంక్షన్ కూడా, ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రమే, సిగ్నమ్ కూడా ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రమే మనం డౌట్ పడాలి, అర్రే ఇది కంటిన్యూస్ అయిద్దా లేదా లిమిట్ ఎగ్జిస్ట్ అయిద్దా కాదా, అంటే దీని లెఫ్ట్ లిమిట్ వేరే రైట్ లిమిట్ వేరే వస్తుందా అని మనం ఆలోచించాలి. ఇందులో అసలు పక్కాగా కంటిన్యూస్ కాదు అని డౌట్ పడాల్సింది ఈ రెండింటి మీద, స్టెప్ ఫ్రాక్షన్. వీటికే లిమిట్స్ ఎక్కువగా ఎగ్జిస్ట్ అవ్వవు. క్వశ్చన్లో మీకు స్టెప్ కనపడది, ఫ్రాక్షన్ కనపడదు, వెంటనే ఐడియా రావాలి, బాబు డైరెక్ట్గా చేయొద్దు దీనికి లెఫ్ట్ లిమిట్ వాడాలి రైట్ లిమిట్ వాడాలని చెప్పి నీకు ఎమ్మటే డౌట్ రావాలి. ఇక అది కాకుండా మిగతా క్వశ్చన్స్ ఏ వచ్చినా కానీ దీనికి లిమిట్ ఎగ్జిస్ట్ అయింది, కానీ ఇక మెథడ్ ఏం వాడాలి, లిమిట్ కనుక్కోవడానికి మెథడ్ ఏం వాడాలని చెప్పి మీరు మెథడ్స్ కోసం ఆలోచించాలి. బట్ మాడ్యులస్ మన స్టెప్ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం అసలు దీనికి లిమిట్ ఎగ్జిస్ట్ కాదు కదా, కాబట్టి దీనికి లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ వేరే కనుక్కుంటా అని చెప్పి వీటి వరకు మాత్రమే లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ కనుక్కోండి, మిగతా వాటికి డైరెక్ట్ గా మెథడ్లో సాల్వ్ చేసుకోండి. ఓకే రైట్. సో వాటి మీద నేను క్వశ్చన్ చేస్తా ఉంటే మీకు కూడా అర్థమైంది. ఇప్పుడు సార్ లెఫ్ట్ లిమిట్ అన్నారు రైట్ లిమిట్ అన్నారు కదా, వాటిని ఎట్లా కనుక్కోవాలి బాబు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ మైనస్, ఎలా రాస్తామమ్మా దీన్ని? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ మైనస్. ఏ మైనస్ అనేది సింబల్,
ఎక్స్ ఈక్వల్ టు ఏ అనే దగ్గర నేను లెఫ్ట్ రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాను అన్నా కదా. సో ఇదంతా కూడా ఏంటి, ఇవి ఏ మైనస్, ఏ కంటే తక్కువగా ఉండే నెంబర్స్. ఇది ఏ ప్లస్, ఏకి రైట్ సైడ్ లో ఉండే నెంబర్స్ ఏ కంటే పెద్దగా ఉంటాయి కాబట్టి ఏ ప్లస్. ఇవి ఏ మైనస్ నెంబర్స్, ఇవి ఏ ప్లస్ నెంబర్స్. సో నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో అప్రోచ్ అవుతున్నాను కాబట్టి దాన్ని లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ అన్నా, అంటే దీన్ని మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అని అంటాం. సో దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాస్తే దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు సార్ అంటే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 అని రాసి, ఇక్కడ ఎక్స్ టెన్స్ టు ఏ తీసేసి నేను హెచ్ టెన్స్ టు 0 రాసి, ఎఫ్ ఆఫ్ ఇక్కడ ఏ మైనస్ అని ఉందిగా, ఇక్కడ నేను ఏ మైనస్ హెచ్ అని రాస్తా. సో దిస్ ఈస్ కాల్డ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. అట్లానే రైట్ హ్యాండ్ లిమిట్కి వద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఉంది, అంటే దీన్ని మనం రైట్ లిమిట్ అంటాం. బట్ సాల్వ్ చేసేటప్పుడు దీన్ని డైరెక్ట్గా ఇట్లా చేయకుండా ఎట్లా చేయొచ్చు, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ అంటే ఏం రాయొచ్చు అమ్మా, ఎక్స్ ప్లస్ లో ఏ ప్లస్ హెచ్ అని రాయొచ్చు. దీన్నే మనం రైట్ హ్యాండ్ లిమిట్ అని అంటాం. రైట్ లిమిట్ అంటాం, దీన్ని లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అని అంటాం. ఓకేనా సార్? ఈ రైట్ హ్యాండ్ లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కంపల్సరీగా అన్ని క్వశ్చన్స్ కి చేయాలా బాబు? ఫ్రాక్షన్ కానీ స్టెప్ కానీ వచ్చినప్పుడు మాత్రమే. ఇంకా స్పెషల్ ఫంక్షన్స్ ఉంటాయి. స్పెషల్ ఫంక్షన్స్ అంటే ఏంది సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నీకు ఇచ్చేటప్పుడే 3 బ్రాంచ్ల లాగా విడదీసి ఇస్తాడు. ఇది ఎక్స్ లెస్ దాన్ 2, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, లెస్ దాన్ 4, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అని చెప్పి ఇట్లా ఇస్తాడు. బ్రాంచ్ల లాగా ఇచ్చినప్పుడు కూడా